హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనం డిఎన్విసిలో ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే నేర్చుకుందాం. ఇంజనీరింగ్ M2 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఫస్ట్ గివెన్ దట్ అని యాస్టీజ్ రాసుకోండి. ఫ్రెండ్స్, మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో నేను ఈజీగా స్టెప్ బై స్టెప్ నేను నేర్పిస్తాను. ఓకేనా? 1 - xy². ఇప్పుడు దాకా మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఇచ్చినట్టు రాసుకున్నాం గివెన్ దట్ అని. ఓకేనా? ఎగ్జామ్ లో మీకు రాకపోతే సమ్ము ఒకవేళ మీరు ఫస్ట్ క్వశ్చన్ కి ఇచ్చిన గివెన్ దట్ అని పెట్టి ఇచ్చిన క్వశ్చన్ స్టార్ట్ చేస్తే మీకు హాఫ్ మార్క్ పడిపోయింది ఇది రాసినాను. ఓకేనా? దీని కింద ప్రొసీజర్ ఫార్ములా రాసిన ఒక హాఫ్ మార్క్. మీరు ఎలాగైనా పాస్ అయిపోతారు స్టూడెంట్స్. ఫస్ట్ యాస్టీజ్ రాస్తే. ఓకేనా? ఫస్ట్ యాస్టీజ్ రాసుకున్నాం. తర్వాత ఇది ఇక్కడ డివైడ్ చేద్దాం. y dx minus 3x² dx minus x dy plus minus into minus plus x² y² dy equal to 0. ఓకేనా? రాసుకున్నాం. ఇప్పుడు y minus dx minus x dy. ఓకేనా? ఇదేను ఇది రాసుకున్నాం. ఓకే, minus 3x² dx plus x² y² dy equal to 0. ఓకేనా? యాస్టేజ్ రాసుకున్నాం. తర్వాత డివైడింగ్ త్రూ the equation by x². డివైడింగ్ త్రూ చేద్దాం. దీన్ని x² పెట్టి డివైడ్ చేద్దాం. ఓకేనా? y dx minus x dy by x² minus 3 x² by x² dx plus x² y² x² by x² dy equal 0. ఓకేనా? ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతాయంటే ఈ x² క్యాన్సిల్, ఈ x² క్యాన్సిల్. ఓకేనా స్టూడెంట్స్? మైనస్ స్టార్టింగ్ మైనస్ వచ్చింది, x రాసుకున్నాం. x dy minus y dx by x². ఓకే, minus 3 dx plus y² మిగిలింది dy equal to 0. ఓకేనా? ఇక్కడ ఈ స్క్వేర్ ఈ x క్యాన్సిల్ అయిపోతాయి స్టూడెంట్స్. ఓకేనా? ఈ స్క్వేర్ x క్యాన్సిల్ అయిపోతాయి. మైనస్ d, రెండిట్లో d కామన్ తీసారు. ఓకేనా? y by x. ఓకేనా? ఇక్కడ రెండిట్లో x కామన్ కాబట్టి x క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు y ఉంది, y d కామన్ తీసా, y ఉంది, y by x కామన్ ఉంది వచ్చి రాసుకున్నారు. ఓకేనా? మైనస్ 3 dx ప్లస్ y² dy ఈక్వల్ టు 0. ఓకేనా స్టూడెంట్స్? 0. ఇప్పుడు సింపుల్ గా ఈ ప్లేస్ లో జెడ్ అనుకుంది, క్యాపిటల్ జెడ్. ఓకేనా? ఈజీగా సింప్లిఫికేషన్ చేసుకున్నారు. మైనస్ dz minus 3dx plus y² dy equal to 0. ఓకేనా? దిస్ ఈజ్ వేరియబుల్ separable type of differential equation in x, y, capital Z అని తీసుకున్నాం. Z. ఓకే, దీన్ని ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం స్టూడెంట్. ఓకేనా? ఇంటిగ్రేషన్ ఆఫ్ బోత్ సైడ్స్. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుందా నేను చెప్పేది ఏమన్నా? స్టెప్ బై స్టెప్ మళ్ళీ చూడండి, అర్థం కాకపోతే మళ్ళీ చూడండి వీడియో. స్టెప్ బై స్టెప్ అర్థమైంది.
కానీ మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో అయితే చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. ఓకేనా, ఇంటిగ్రేషన్ డిజెడ్ మైనస్ ముందు ఉంది, దీనికి ఇంటిగ్రేషన్ చేస్తాం. మైనస్ ముందు ఉంది, డిజెడ్ మైనస్ 3x ప్లస్ ఇంటిగ్రేషన్ వై స్క్వేర్ డి వై ఈక్వల్ టు 0 పెట్టుకోవచ్చు, బట్ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ సి పెట్టుకుంది. ఓకేనా, ఇప్పుడు ఇంటిగ్రేషన్ డిజెడ్ అంటే మైనస్ జెడ్ ప్లస్ మైనస్ 3x ఇంటిగ్రేషన్ డిఎక్స్ అంటే ఎక్స్. ఓకే, ప్లస్ ఇంటిగ్రేషన్ వై స్క్వేర్ అంటే ఇంటిగ్రేషన్ వై స్క్వేర్ బై వై క్యూబ్ బై 3. ఓకేనా, వై క్యూబ్ బై 3 ఈక్వల్ టు సి. ఓకేనా, ఇది ఎందుకు వచ్చిందంటే మీకు ఒక ఫార్ములా చూపిస్తా. ఓకేనా, ఫార్ములా ఇప్పుడు ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఎక్స్ పవర్ ఎన్. ఓకేనా, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై వి ప్లస్ 1. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్స్ అంటే ఏంది, వై. ఎక్స్ అంటే వై. దిస్ ఈస్ ఫార్ములా ఫ్రెండ్స్, దిస్ ఈస్ ఫార్ములా. ఓకేనా, ఎక్స్ అంటే ఏంటి, వై. ఓకేనా, ఎక్స్ అంటే వై, ఎన్ అంటే 2, ఎన్ అంటే 2 ప్లస్ 1 3 బై 2 ప్లస్ 1 3. ఓకేనా, ఎక్స్ పవర్ ఎన్ అంటే ఎక్స్ పవర్ స్క్వేర్. ఓకేనా, అలా ఇప్పుడు ఎక్స్ పవర్ వై పవర్ 2 ప్లస్ 1 3 వై బై 3 బై 3 వై బై 3 బై వై పవర్ 3 బై 3 ఈజ్ ఈక్వల్ సి కాన్స్టెంట్. ఓకేనా, దిస్ ఈస్ ద క్వశ్చన్ ఆన్సర్, విచ్ ఈస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. అవునా, which is the required solution. ఓకేనా, విచ్ ఈస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. ఇంకా ఫ్రెండ్స్, ఇక్కడతో అయిపోయింది మన క్వశ్చన్. చాలా ఈజీ క్వశ్చన్, ఈ చాలా ఈజీగా ఉంటాయి. నేను మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేర్పిస్తా. మన పేజీని ఇప్పటి వరకు ఫాలో చేసుకోకపోతే ఫాలో చేసుకోండి. లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.